ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, క్రీస్తు జన్మదినం. అందరూ చప్పలు కొడుతూ స్తోత్రం, హల్లెలూయా. సంతోషంగా ప్రభువుని స్తుతిద్దాం అందరూ కలిసి. రాజుల నీలే రాజు వెలుసును పశువుల పాకలు, పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలే. రాజుల నీలే రాజు వెలుసును పశువుల పాకలు, పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలే. భయము లేదు మనకిలలే, జయము జయము జయమహో. భయము లేదు మనకిలలే, జయము జయము జయమహో. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, క్రీస్తు జన్మదినం. అందరూ కలిసి సంతోషంగా ఆనందంగా జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయభక్తితో. పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ కీర్తితే. పిల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయభక్తితో. పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ గీతితే. జయనాదమై భూమిలే ప్రతిధ్వనించును ఆదివిలో. జయనాదమై భూమిలే ప్రతిధ్వనించును ఆదివిలో. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, క్రీస్తు జన్మదినం. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం, క్రీస్తు జన్మదినం, మేరీ పుణ్యదినం, క్రీస్తు జన్మదినం. బలో క్రీస్తు మహారాజుకు, బలో క్రీస్తు మహారాజుకు, రాజుల రాజుకు, ప్రభువుల ప్రభువుకు, దేవాది దేవునికి, లోక రక్షకునికి హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ 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 క్రిస్మస్, మెర్రీ 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 క్రిస్మస్, హ్యాపీ 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 క్రిస్మస్.
మెర్రీ 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 క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను, లోకరక్షకుడు పుట్టెను, క్రీస్తు మన కొరకు పుట్టెను. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 36వ వచనం నుంచి చదువుకుందాం. మరియు ఆషేరు గోత్రీకురాలును ఫనూయేలు కుమార్తెయునైన అన్నా అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఆమేన్. అలాగే 38 కూడా చదవండి. ఆమె కూడా ఆ గడియల లోపలికి వచ్చి దేవుని కొనియాడి చాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచి కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవా, మీ ఘనమైన పరిశుద్ధ పాదములకు వేవేల వందన స్తుతులు స్తోత్ర. ఆనందమాసములో దేవా, ఇదిగో మా తండ్రి, సంతోష మాసములో మేమున్నాం. ఇదిగో దేవా, ఈ సంతోష దీవెనలు, ఆనంద ఆశీర్వాదములు మీ వాక్యము ద్వారా మాకు అందించి అనుగ్రహించి బలపరచి మహిమను పొందుమని మీ చేతులకు అప్పగిస్తూ మీ కృప మహదైశ్వర్యమును దేవా మాకు అనుగ్రహించుమని, మీ ఆత్మ నడిపింపును దయచేయమని, మీరే మీ బిడ్డలతో మాట్లాడుమని యేసయ్య నామమును అడిగి ప్రార్థించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువుకు మహిమ కలుగునుగాక. దేవుని ప్రియ విశ్వాసులరా, పాత నిబంధన అంతా కూడా ప్రవచనాలు ఉండుట మనము చూస్తూ ఉన్నవారమై ఉన్నాం. ఎన్నో ప్రవచనాలు దేని గురించి అనంటే యేసు ప్రభువుల వారి యొక్క మొదటి రాకడను ఉద్దేశించి సర్వలోక పాప పరిహారం, రక్త ప్రోక్షం ఆవశ్యకం, తదరక్త పరమాత్మేన పుణ్యదాన బలియాగము. సర్వలోకము పాపము పరిహరింపబడాలి అనంటే రక్త ప్రోక్షము జరగాలి. రక్త ప్రోక్షము జరగాలి అనంటే రక్షకుడు రావాలి. ఆ రక్షకుడు ఎప్పుడు ఈ లోకానికి వస్తాడా అని దేవుని విశ్వాసులరా, ప్రపంచమంతా 1000 కళ్ళుతో ఎదురు చూచినట్లుగా ఎదురు చూస్తూ ఉన్నవారై ఉన్నారు. దేవుని విశ్వాసులరా, చాలా ప్రవచనాలు వచ్చాయి. బెత్లెహేమా, నువ్వు ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇదిగో రక్షకుడు నీలో నుంచే వస్తున్నాడు. ఇదిగో రక్షకుడు నీ దగ్గర నుంచే వస్తున్నాడు అని ప్రవచనాలు ఇవ్వబడ్డాయి. దేవుని విశ్వాసులరా, యూదులైన వారందరూ కూడా ఎదురు చూస్తున్నారు. యూదులైన వారందరూ కూడా కనిపెడుతున్నారు. ఎప్పుడు రక్షకుడు వస్తాడా, ఎప్పుడు విమోచన తెస్తాడా, ఎప్పుడు
మెస్సయ్య వస్తాడా అని యూదులైన వారు అందరూ ఎదురు చూస్తున్నారు. ఒక రకంగా చెప్పాలి ఏనంటే ఆఖరి ప్రవచనం వచ్చి సుమారు 400 సంవత్సరాలు అయింది. పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధన, ఈ ప్రవచనం రావడానికి పాత నిబంధనలు యేసయ్య గురించి ఆఖరి ప్రవచనం వచ్చి దేవుని ఇప్పుడు విశ్వాసులరా 400 సంవత్సరాలు. ఆ తర్వాత ప్రవచనం లేదు. దీన్ని ఇంగ్లీషులో సైలెంట్ పీరియడ్ అంటారు, అంటే నిశ్శబ్ద కాలం. ఈ నిశ్శబ్ద కాలములో మెస్సయ్య వస్తాడేమో, రక్షకుడు వస్తాడేమో, యూదులకు రాజు వస్తాడేమో, రాజులకు రాజు వస్తాడేమో అని అందరూ ఎదురు చూచారు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఒకానొక రోజు లోక రక్షకుడు ఈ లోకానికి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. పుట్టేశాడు ఆయన. దేవదూతలు వచ్చారు, క్రిస్మస్ చేశారు. మంద కాపరులకు తెలిసింది, క్రిస్మస్ చేశారు. వారు ప్రచురపరిచారు, అనేక మంది వచ్చారు, క్రిస్మస్ చేసేసారు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రియ విశ్వాసులరా, ఇంత క్రిస్మస్, ఇంత ఘనకార్యము జరిగిపోయింది. 8వ రోజు అంట యూదుల మత ఆచార ప్రకారం పుట్టిన బిడ్డకు పేరు పెట్టాలి, మందిరంలోకి తీసుకుని వెళ్ళి పేరు పెట్టాలి. కాబట్టి ఈ మెస్సయ్యను దేవుని ఇప్పుడు విశ్వాసులరా ఎక్కడికి తీసుకొచ్చారంటే యెరూషలేము మందిరంలోకి తీసుకొచ్చారు, యెరూషలేము ఆలయంలోకి తీసుకొచ్చారు. దేనికి తీసుకొచ్చారు? పేరు పెట్టడానికి తీసుకొచ్చారు. దేవుని ప్రియ విశ్వాసులరా, వచ్చింది ఎవరు? లోకరక్షకుడు మెస్సయ్య. దేవుని ప్రియ విశ్వాసులరా, మెస్సయ్య ఆలయములోకి తీసుకొస్తేనంట దేవుని ప్రియ విశ్వాసులరా 400 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న యూదులైన వారు గుర్తుపట్టలేకపోయారంట. దేవుని ప్రియ విశ్వాసులరా, మందిరంలోకి ఎవరిని తీసుకుని వచ్చారంటే లోకరక్షకుడిని, మెస్సయ్యను, రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును మందిరములోకి తీసుకుని వస్తే దేవుని ప్రియ విశ్వాసులరా అక్కడ ఉన్న వారెవ్వరూ గుర్తుపట్టలేకపోయారు. దేవుని ప్రియ విశ్వాసులరా, ఇదిగో లోకరక్షకుడు వచ్చాడు అని గుర్తుపట్టలేకపోయారు. మెస్సయ్య వచ్చారు, మనం ఆరాధించి, మనము ఎదురు చూచి, మనము కనిపెట్టి, ఇదిగో మెస్సయ్య ఈయనే అన్న విషయం వారికి తెలియలేదంట. దేవుని ప్రియ విశ్వాసులరా, ఆ మందిరములో యేసయ్యను కనిపెట్టిన స్త్రీ ఒక్కరున్నారు, ఒకే ఒక్కరున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రియ విశ్వాసులరా, యేసయ్య వస్తే, మెస్సయ్య వస్తే, మెస్సయ్యను కనుగొని అక్కడికి వెళ్ళి యేసయ్యను ఎత్తుకొని కొనియాడి, దేవుని ప్రియ విశ్వాసులరా కొనియాడి, దేవుని ప్రియ విశ్వాసులరా కొంతమంది ఉన్నారు, ముఖ్యురాలు, ప్రధానమైన స్త్రీ. దేవుని ప్రియ విశ్వాసులరా, మనము గమనించినట్లయితే అన్నా అనబడిన ప్రవక్తి మనకు కనబడుచు ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ అనేక మంది గుర్తుపట్ట లేకపోయారు కానీ దేవుని ప్రియ విశ్వాసులరా సిమియోను, అలాగే అన్న, ఇదిగో దేవుని ప్రియ విశ్వాసులరా వీరు గుర్తు పట్టిన వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. నిజంగా యేసయ్యను ఇక్కడికి తీసుకొస్తే మీరు అందరూ ఏం చేస్తారు? చెప్పాలి ఏం చేస్తారు మీరు అందరూ? ఒకళ్ళు బొగ్గ పట్టుకుని గిల్లేవారు, ఒకళ్ళేమో కాళ్ళు పట్టుకునేవారు, ఒకళ్ళు చేతులు పట్టుకునేవారు, ఒక తల నిమిరేవారు, ఒకరు ముద్దు పెట్టుకునేవారు. నిజంగా యేసయ్య ఇక్కడికి వస్తే దేవుని ప్రియ విశ్వాసులరా మనం ఎవరూ కూడా విడిచిపెట్టాం. లోకరక్షకుడు మన మధ్యకు వస్తే మనం ఎవరిని కూడా విడిచిపెట్టాం. ఆయన చుట్టూనే ఉంటాం, ఆయనతోనే ఉంటాం, ఆయన ఎత్తుకుంటాం, ఆయన హత్తుకుంటాం, ఆయన ముద్దు పెట్టుకుంటాం. కానీ ఆ రోజు దేవుని ప్రియ విశ్వాసులరా ఆయన అక్కడికి వెళితే గుర్తుపట్టలేకపోయారు. గుర్తుపట్టిన స్త్రీ ఎవరు అని అంటే దేవుని ప్రియ విశ్వాసులరా
అన్న అనబడిన ప్రవక్తి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని విశ్వాసులరా, దేవదాసయ్య గారు అన్నారు, మొదటి రాకలో యేసయ్య వచ్చినప్పుడు, ఆ యెరూషలేము మందిరంలోకి వచ్చినప్పుడు మొదటి రాకలో చాలా మంది గుర్తుపట్టలేకపోయారు. రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు కూడా చాలా మంది గుర్తుపట్టలేని వారుగా ఉంటారు. రెండవ రాకడలో ఆయన రాబోతున్నాడు. దేవుని విశ్వాసులరా, నాకు తెలుసు జానయ్య గారు వస్తే, దేవుని విశ్వాసులరా, ఇక్కడి నుంచి అక్కడికి వెళితే జానయ్య గారి వస్త్రాలు ముట్టుకోవడానికి, దైవజనులను ముట్టుకోవడానికి, దైవజనులను కలవడానికి, దైవజనులతో ప్రార్థన చేయించుకోవడానికి దేవుని విశ్వాసులరా, ఇదిగో అనేక మంది ఆయన వెంట జానయ్య గారిని గుర్తుపట్టారు. దేవుని విశ్వాసులరా, ఈరోజు నేను వస్తే నన్ను గుర్తుపడుతున్నారు. కానీ నిజంగా రెండవ రాకడలో మెస్సయ్య వస్తే, రక్షకుడు వస్తే, ఈరోజు చాలా మంది గుర్తుపట్టలేనట్లుగా, గుర్తుపట్టలేని స్థితిలో మన కోసమే ఆయన వస్తున్నాడు. కానీ గుర్తుపట్టలేని వారుగా ఎవరు గుర్తుపట్టారు అని అంటే అన్న అనబడిన ప్రవక్తి. దేవుని విశ్వాసులరా, ఈరోజు ఆమె గుర్తుపట్టింది, చాలా మంది గుర్తుపట్టలేకపోతున్నారు. దేవుని విశ్వాసులరా, మా తాతయ్య గారు ఒక కథ చెప్పేవారు. ఏంటి ఆ కథ అంటే, దేవుని విశ్వాసులరా, పండుగ వస్తుందంట. పండుగ వస్తున్నప్పుడు దేవుని విశ్వాసులరా, ఒక ఇంట్లో ఒక భార్య లేక ఒక తల్లి, ఒక బిడ్డ, ఇద్దరే ఉండేవారంట. ఒక తల్లి, అతను కుమారుడు, ఇద్దరే ఉండేవారు. దేవుని విశ్వాసులరా, ఫోన్ వచ్చింది ఆ ఇంట్లో. ఫోన్ వస్తే ఆ కుమారుడు ఆడుకుంటూ సంతోషంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ఫోన్ తీశాడంట. ఫోన్లో ఒక స్వరం. ఏంటి ఆ స్వరం అంటే, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. దేవుని విశ్వాసులరా, ఆ ఫోన్లో ఆ స్వరములో ఉన్న ఆ గాంభీర్యత్వమును, ఆ స్వరములో ఉన్న దేవుని విశ్వాసుల మాధుర్యమును, ఆ ఘనమైన అంతస్తును ఆ బిడ్డ గుర్తెరగగలిగి కంగారు వచ్చి వణకడం ప్రారంభించాడంట. దేవుని విశ్వాసులరా, దేవదూత వచ్చినప్పుడు దేవదూత చుట్టూ ఉన్న వెలుగును చూచి మంద కాపురులు ఏం చేశారు? భయపడిపోయారు. దేవుని విశ్వాసులరా, ఆ బాలుడు కూడా ప్రభు స్వరాన్ని విని కంగారు పడి వణుకుతూ ఉంటుంటే తల్లి వచ్చింది. ఏంటి అలా కంగారు పడుతున్నావు? ఇలాగివి ఫోను. ఈమె హలో అంది. అవతల ప్రక్క నుంచి దేవుడు, అమ్మా నేను త్వరగా వస్తున్నాను అన్నారంట. ప్రభువుకు మహిమ కలుగునుగాక. కంగారు వచ్చింది. ప్రభువా ఎప్పుడు వస్తున్నారు? దేవా ఎప్పుడు వస్తున్నారు? పండగ పూట నేను పలానా తారీఖున మీ ఇంటికి రాబోతున్నాను అన్నారంట. ప్రభువుకు మహిమ కలుగునుగాక. దేవుని విశ్వాసులరా, పలానా తారీఖున మీ ఇంటికి రాబోతున్నాను. అయ్యా ఎంత సంతోషం, ఎంత ఆనందం, చాలా సంతోషం, మీ రాక కొరకు ఎదురు చూస్తాము అని దేవుని విశ్వాసులరా, ఆ రోజు నుంచి ఆ తల్లి సరిగా పడుకోలేదంట. దేవుడు వస్తానన్న రోజు కోసం ఎదురు చూడడం, ఎదురు చూస్తూ దేవుని విశ్వాసులరా, ఆ రోజు దగ్గరకు వచ్చేసింది. ఇక రేపు ఆయన వస్తారు అన్న రోజు దేవుని విశ్వాసుల రాత్రంతా వంటలు చేయడం ప్రారంభించి, భోజనం వండడం ప్రారంభించింది. ఇదిగో తెల్లవారుజాము నుంచి వంటలు వండడం, యేసయ్య వచ్చేస్తారేమో అని, ఏ పూట, ఏ రోజు, ఏ టైంలో వస్తారో ఆయన రోజైతే చెప్పారు కానీ టైం చెప్పలేదు. కాబట్టి ఎప్పుడు వస్తారో అని పెందల కడని వంటలు తయారు చేసి 6 గంటల నుంచి ఎదురు చూస్తుందంట. 6 అయింది, 6:15 అయింది, 7 అయింది, 7:15 అయింది, 7:30 అయింది. 8 గంటలకు ఆ గుమ్మం దగ్గర కూర్చుని ఎదురు చూస్తూ ఉంటుంటే దారిని పోయి ఒక చిన్న అనాథ బిడ్డ అంట. దారిని పోయి చిన్న అనాథ బిడ్డ ఆ ఇంటి దగ్గర ఈవిడుండుట చూచి ఇంటి దగ్గరకు వచ్చి గేటు తట్టి, అమ్మా ఆకలిగా ఉంది నాకు, దయచేసి ఏమైనా పెడతావా అంటే, అబ్బాయి లేదు మమ్మల్ని ఇబ్బంది పెట్టకు, వెళ్ళిపోయి, ఇప్పుడు మేము ఒక పని మీద ఉన్నాం అని బాబును పంపించేసిందంట. దేవుని విశ్వాసులరా, ఎదురు చూస్తుంది. 9 అయింది, 10 అయింది, 11 అయింది, 12 అయింది. ఎదురు చూస్తూనే ఉందంట. ఒక పేద విధవరాలు అలా వెళుతూ ఆ తల్లిని చూచి ఆగి, అమ్మా ఆకలిగా ఉంది, ఏదైనా పెడతావా?
దేవుని ఇప్పుడు విశ్వాసులు లేదమ్మా, లేదు, వెళ్ళిపో, మేము చాలా ముఖ్యమైన పనిలో ఉన్నా, ముఖ్యమైన అతిథి కొరకు ఎదురు చూస్తున్నా, దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకు, వెళ్ళిపో. ఆ తల్లి, ఆ పేద విధవరాలు వెళ్ళిపోయింది. ఎదురు చూస్తుందంట. 1 గంట అయింది, 2 అయింది, 3 అయింది, 4 అయింది, సాయంకాలం 5 అయింది. ఒక వృద్ధుడు, చాలా రోజులైంది, అమ్మా అన్నం తిని దయచేసి ఏమైనా ఉంటే పెడతావా అని ఆ వృద్ధుడు వచ్చాడు. దేవుని విశ్వాసులరా, ఆ వృద్ధుని కూడా తిట్టేసి ఇక పని పాట లేదా అని తిట్టి పంపించేసిందంట. 6, 7, 8, 9 అయింది. ఎదురు చూస్తూనే ఉందంట, ఎదురు చూస్తూనే ఉంది. 9 గంటలకు ఫోన్ వచ్చిందంట. పరిగెత్తుకుంటూ వెళ్ళింది. దేవుడే చేస్తుంటారు, ప్రభువే చేస్తుంటారు ఫోన్ అని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫోన్ ఎత్తి హలో అని దేవునితో మాట్లాడడం ప్రారంభించిందంట. అందరూ ఎవరి మీద అలుగుతారంటే ముందు స్పీడ్గా దేవుని మీద అలుగుతారు. ఆ తల్లి కూడా దేవుని మీద అడిగిందంట, ప్రభువా నీకు నేనే దొరికిన జోకులు వేయడానికి, నీకు వారమంతా ఎదురు చూచాను, నేను రాత్రంతా పడుకోలేదు, నువ్వు వస్తానన్నా, నీ కొరకు నేను ఇదిగో భోజనం సిద్ధపరిచాను, పొద్దున్నుంచి గడప దగ్గరే కూర్చుని నీ రాక కొరకు ఎదురు చూస్తున్నాను అంటే ప్రభు అన్నారంట, అమ్మా ఎందుకు రాలేదు, నేను 3 సార్లు వచ్చాను మీ ఇంటికి. ఎందుకు రాలేదు, నేను 3 సార్లు వచ్చాను. పొద్దున్న 8 గంటలకు ఒకసారి వచ్చాను, మధ్యాహ్నం 12 గంటలకు ఒకసారి వచ్చాను, సాయంకాలం 5 గంటలకు వచ్చాను నేను ఒకసారి. నువ్వే నన్ను గుర్తుపట్టలేదమ్మా, నువ్వే నన్ను వెళ్ళిపోవన్నావమ్మా, నువ్వే నన్ను తరిమేసావమ్మా, నువ్వే నన్ను గెంటేసావమ్మా అంటే ఆ తల్లి క్రింద పడి ఏడుస్తూ గుండెలు బాదుకుంటుందంట. దేవుని విశ్వాసులరా, 2వ రాకడలో యేసయ్య వచ్చినప్పుడు కూడా వచ్చి వెళ్ళిపోయిన సంగతి కూడా ఈరోజు చాలా మందికి తెలియదు. వస్తే గుర్తుపట్టలేని పరిస్థితి. యేసయ్య అంటారు, మందిరాలు అంటారు, ప్రభు అంటారు, పండగ అంటారు, దేవుని విశ్వాసులరా, కానీ ఆయన వచ్చినప్పుడు మాత్రం గుర్తుపట్టలేనట్లుగా. దేవుని విశ్వాసులరా, అన్న అనబడిన ప్రవక్తి, అన్న అనబడిన స్త్రీ 84 సంవత్సరముల వృద్ధురాలు యేసయ్యను గుర్తుపట్టింది. యేసయ్య దగ్గరికి వెళ్ళింది, యేసయ్యను ఎత్తుకుంది. అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే యేసయ్యను లేక దేవుణ్ణంట కొనియాడింది. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరుద్దాం. కొనియాడ తరామే నిన్ను కోమల హృదయ, కొనియాడ తరామే నిన్ను, తనరారు దినకారు వెనుతారాలను మించు, తనరారు దినకారు వెనుతారాలను మించు, ఘనతేజమునా నోపు కాంతివంతుడ నీవు, కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ, కొనియాడ తరమే నిన్ను. దేవునికి స్తోత్ర. కొనియాడ తరమే నిన్ను, నిన్ను స్తుతించ అంతస్తు మాకివ్వి. దేవుని విశ్వాసులు కోమల హృదయ, కోమలమైన హృదయము కలిగిన ఓ దేవా, తనరారు దినకారు అంటే దేవుని విశ్వాసుల ఆకాశమందు ఎన్నో నక్షత్రములు ఉన్నాయి, కానీ అన్ని నక్షత్రముల కంటే వెలిగే సూర్యుని కంటే గొప్ప మహిమతో ప్రకాశింపబడుతున్న దేవా మీకు మా స్తుతులు. అంత వెలుగుతో ప్రకాశింపబడుతూ ఉంటుంటే ఈరోజు మానవులు దేవుని గుర్తుపట్టలేని పరిస్థితి. దేవుని విశ్వాసులరా, నా ప్రసంగం ఎవరు గుర్తుపడతారు, ఎలా గుర్తుపట్టాలి అన్న ఎందుకు గుర్తుపట్టింది, ఎలా గుర్తుపట్టింది? దేవుని విశ్వాసులరా, అన్నాలో కొన్ని ప్రత్యేకమైన లక్షణములు ఉన్నాయి. ఆ లక్షణములను బట్టి యేసయ్య రాగానే గుర్తుపట్టింది. దేవుని విశ్వాసులరా, ఏ లక్షణాలంటే ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథం అంతట్లో కూడా 66 పుస్తకాలలో కూడా 3 వచనాలు దేవుడు అన్నా గురించి వ్రాయించాడు. ఈ పరిశుద్ధ గ్రంథం అంతట్లో 3 దేవుని విశ్వాసులరా, ఆ 3 వచనాల్లో 7 లక్షణాలు,
అన్న ఎలాగున ప్రభువును గుర్తుపట్టిందో ఈరోజు మనం ప్రభువును ఎలాగును గుర్తుపట్టాలో దేవుని విశ్వాసులరా 7 లక్షణాలు సమయం ఉన్నంత వరకు నేను చూపించి నేను ముగిస్తాను. మొదటిగా ఒకసారి వాక్యాన్ని చదవండి అమ్మా. వాక్యాన్ని చదవండి అయ్యా. మరియు ఆషేరు గోత్రీకురాలును చాలండి. ప్రభువుకు మహిమ కలుగును గాక. దేవుని విశ్వాసులరా, అక్కడ వ్రాయించబడుతూ ఉన్న మాట, ఇదిగో అన్న ఎవరు అంటే ఆషేరు గోత్రీకురాలంట. దేవునికి స్తోత్ర. ఆషేరు గోత్రీకురాలు. ఇక్కడ దేవుడు ఎందుకు ఈ మాట వ్రాయించారు? అన్న, దేవుని విశ్వాసులరా, హన్నా వేరు, అన్న వేరు. హన్నా ఎవరు అనంటే సమూయేలు యొక్క తల్లి హన్న. దేవుని విశ్వాసులరా, దేవుని సంగమా, అన్నా వేరు. అన్న ప్రవక్తి. దేవుని విశ్వాసులరా, ఆషేరు గోత్రీకురాలు అంటే యాకోబుకు 12 మంది కుమారులు. 12 మంది కుమారులు కూడా 12 గోత్ర కర్తలు. అందులో 9వ గోత్రం ఏంటంటే ఆషేరు గోత్రం. ఈ 12 గోత్రకర్తలకు కూడా దేవుడు పరలోకములు సింహాసనములు వేయించాడు. అపోస్తలులకు 12 గోత్రకర్తలకు 12 సింహాసనాలు పరలోకములు వేయబడ్డాయి. దేవుని విశ్వాసులు, ఈ 12 గోత్రములలో 9వ గోత్రం ఆషేరు గోత్రం. దేవుడు యాకోబు ద్వారా, యాకోబు తన బిడ్డలను ఆశీర్వదిస్తున్నాడు. 12 మందిని ఆశీర్వదిస్తున్నాడంట. తండ్రి ఆశీర్వాదం ఎవరికి కావాలంటే బిడ్డలకు కావాలి. కాబట్టి 12 మందిని ఆశీర్వదిస్తూ 12 మందిని నుంచోమన్నాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా ఆశీర్వదిస్తున్నాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా దీవిస్తున్నాడు. ఆషేరు దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఆషేరును ఎలా ఆశీర్వదించాడంటే ఆషేరునొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు. శ్రేష్టమైన ఆహారము కలదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆది కాండములో దేవుడు వ్రాయించిన ఈ మాట, దేవుని విశ్వాసులరా, శ్రేష్టమైన ఆహారము కలిగిన వాడు ఇదిగో ఆషేరు. దేవునికి స్తోత్ర. శ్రేష్టమైన ఆహారం. ఏ ఆహారం అన్నమ్మా? శ్రేష్టమైన ఆహారం. వాక్యానుసారముగా శ్రేష్టమైన ఆహారము అని అంటే దావీదు అంటాడు, ప్రభువా నీ వాక్యము జుంటెత్తేని దారల కన్నా మధురమైన వాక్యమై ఉన్నది. దేవునికి స్తోత్ర. శ్రేష్టమైన ఆహారం అంటే ఇదిగో వాక్యం అనే ఆహారమే. దేవునికి స్తోత్ర. ఇప్పుడు అన్న ఏ ఆహారము కలిగినదంటే వాక్య ఆహారము కలిగిన స్త్రీ. దేవునికి మహిమ కలుగునుగాక. అన్న వాక్యము అనే ఆహారము కలిగిన స్త్రీ. ఎందుకు గుర్తుపట్టిందంటే ఇదిగో ఈ ఆహారము తింటుంది, వాక్యము అనే ఆహారము తింటుంది. పరిశుద్ధ గ్రంథములో ఉన్న ఈ శ్రేష్టమైన ఆహారం. ఈరోజు చాలా మంది భోజనాలు తింటున్నారు, ఆహారాలు తింటున్నారు. దేవుని విశ్వాసులరా, ఆహారములో బలము లేదు. దేవుని విశ్వాసులరా, శ్రేష్టమైన ఆహారము లేదు, సత్తువు లేదు. మనం ఏది తిన్నా దేవుని విశ్వాసులరా, ఆహారము కూడా విషముతో సమానమైపోయింది. శ్రేష్టమైన ఆహారం లేదు. పప్పులంట దేవుని విశ్వాసులరా, మన ఎంతో పప్పు, ఎంతో ఆహారం మనం పండిస్తూ ఉంటాం. ఆఫ్రికా నుంచి తెప్పించుకుంటున్నామంట. ఆర్గానిక్ ఫుడ్ అని ఆఫ్రికా నుంచి తెప్పించుకుంటున్నాం. మన దగ్గర ఉన్నదంతా ఏం చేస్తున్నామంటే కెమికల్స్తో. దేవుని విశ్వాసులరా, కెమికల్స్. ఒకప్పుడు సంవత్సరానికి ఒక పంటే. ఆ పంట ఎలా పండించేవారు అని అంటే దేవుని విశ్వాసులరా, దానికి చక్కటి మాన్యూర్ వేసి దేవుని విశ్వాసులరా. కానీ ఇప్పుడు కెమికల్స్ వేసి పండిస్తున్నారు. పెంట వేసి పండించేవారు ఇప్పుడు దేవుని విశ్వాసుల కెమికల్స్ వేసి. ఇప్పుడు సంవత్సరానికి 2 పంటలు వచ్చేసాయి, సంవత్సరానికి 3 పంటలు వచ్చేసాయి. భూమి సారం ఏమైపోతుంది? తగ్గిపోతుంది. కెమికల్స్ ఏమైపోతున్నాయి? పెరిగిపోతున్నాయి. నేను జిమ్ చేసేవాడిని, జిమ్ చేస్తాను. నేను సేవకుల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కాబట్టి నేను జిమ్ చేస్తూ ఉండేవాడిని. ఒకసారి జిమ్ చేసి ఇంటికి వచ్చాను నేను. మా నాన్నగారు అన్నారు, నువ్వు జిమ్ చేస్తున్నావు కదా, ఒకసారి ఇల్లు సర్దుతున్నావు, క్రిస్మస్ వస్తే ఏం చేస్తాం, మొత్తం అన్ని సర్దుకుంటాం, దులుపుకుంటాం, బీరువాలో
జరుపుతున్నారు. మా ఇంట్లో 3 బీరువాలు ఉన్నాయి, జరుపుతున్నారన్నమాట. దాన్ని నువ్వు జిమ్ చేసావు కదా, ఈ బీరువాని జరుపు అన్నారు. నేను జిమ్ చేశాను కదా, అందులో అక్కడ వెయిట్లు లేపుతాను, ఇది ఎంత ఇది అని చెప్పి నేను వెళ్ళి మొత్తం పట్టుపడితే ఇంచు కూడా కదలలేదు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఇది జరిగి 18వ సంవత్సరం, ఇంచు కూడా కదలలేదు. మా నాన్నగారు బలం అంటే అది కాదు, అద్దెప్పుకో అని మా నాన్నగారిలో చిన్న పట్టుపట్టారు అంతే. ఆ బీరువా అలా కదిలిపోయింది. నేను మళ్ళీ ఒక నెల రోజులు జిమ్ అట్టుకోలేదు. నేను ఎందుకు అట్టుకోవడం? బలము. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఈరోజు మేము అనుకుంటాం, మా తరం వారు అనుకుంటారు ఇదే బలం అనుకుంటాం. ఈరోజు మేము తినే ఆహారంలో బలం లేదు, శక్తి లేదు, సత్తువు లేదు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఒకప్పుడు ఎంతో బలమైన శ్రేష్టమైన ఆహారం పొలంలో దేవుని ఇప్పుడు విశ్వాసు బోధుల్లో నీళ్లు తాగేసేవా. ఆ బోధు దగ్గరికి వెళ్ళి ఇలా వారు దాన్ని ప్యూరిఫికేషన్ అంటారు, దాన్ని చక్కగా చెదిరి ఆ నీళ్లు తాగేసేవారు. ఇప్పుడు నీళ్లు తాగమనండి ఒకసారి అమ్మ, ఇంకా హాస్పిటలే. ఇంకా ఒక్కసారి నీళ్లు తాగితే మళ్ళీ ఇంకా అసలు తేరుకునే పరిస్థితి కూడా ఏది. మనం ఎంత మినరల్ వాటర్ తాగుతున్నా, ఎంత ప్యూరిఫైడ్ వాటర్ తాగుతున్నా దాన్ని బట్టి కూడా బలహీనతలు వచ్చేస్తున్నాయి, వ్యాధులు వచ్చేస్తున్నాయి. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, శరీరాహారం ఎలా మలినమైపోయిందో ఈరోజు వాక్యాహారం కూడా, శ్రేష్టమైన ఆహారం కూడా లేదు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, శ్రేష్టమైన ఆహారం లేకపోతే మనలో బలం ఎలా తగ్గిపోయిందో ఈరోజు ఆత్మ బలం కూడా తగ్గిపోతుంది. ఒకప్పుడు 120 సంవత్సరాలు దేవదాసయ్య గారు, దేవుని ఇప్పుడు విశ్వాసులరా 100 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 95 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. ఇక్కడున్న మన ఎవ్వరం కూడా 80 చూస్తామన్న గ్యారంటీ లేదు. మేమైతే 70లు 60లు చూస్తామన్న గ్యారంటీ కూడా ఉందా? ఎవరి దగ్గరైనా లేదు. మనుషులు బలముడిగిపోయింది. శరీరంలో ఆహారంలో బలం తగ్గితే దేవుని ఇప్పుడు విశ్వాసులు ఎలాగైతే బలహీనులైపోయామో భక్తిలో కూడా బలహీనులైపోతున్నారు, శ్రేష్టమైన ఆహారం లేక. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, చాలా మందిరాల్లో కూడా బలమైన ఆహారం లేదు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, బిడలలో బలమైన ఆహారం లేదు, సేవకులలో బలమైన ఆహారం, శ్రేష్టమైన ఆహారం లేదు. ఇదిగో వాక్యమును ఆహారము. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, అందుకనే దేవుని ప్రియ సంగమ, వాక్యము అనే ఆహారం కావాలి. మీరు వాక్యాన్ని చదవాలి, మీరు పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. మీ బిడ్డలకు ఈ గ్రంథాన్ని, ఈ శ్రేష్టమైన ఆహారమును నేర్పించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. శ్రమయందు నాకు నీ ధర్మశాస్త్రము సంతోషమీయని ఎడలా. శ్రమయందు నాకు నీ ధర్మశాస్త్రము సంతోషమీయని ఎడలా. బహుకాలము క్రితమే నేను నశించి ఉందునయా. బహుకాలము క్రితమే నేను నశించి ఉందునయా. నీ ఆజ్ఞలను భక్తి తలదాల్తును, నీ ఆజ్ఞలను భక్తి తలదాల్తును. ప్రభు నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. దేవునికి స్తోత్రం. శ్రమ కొలిమిలో బతికించేది ఏంటి చెప్పండి? వాక్యం. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, అన్న ప్రభువును గుర్తుపట్టిందంటే వాక్యానుసారమైన ఆ జ్ఞానం ఉంది. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, వాక్యమును చదివింది. ఎప్పుడు వస్తాడు, ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు, వాక్యము ద్వారా ఈరోజు రాకడేంటో, ఎప్పుడు వస్తాడు, రెండవ రాకడేంటో, పాపమేంటో, లోకమేంటో, నరకమేంటో, పరలోకమేంటో, మోక్షమేంటో ఈరోజు చాలా మందికి తెలియదు. ఎవరైనా చెప్తే విందాం. పోనీ చెప్పేవారు కరెక్ట్గా చెప్తారా అంటే కరెక్ట్గా చెప్పేవాళ్ళు కూడా తక్కువైపోయారు. దేవుని ప్రియ విశ్వాసులరా, దేవుని ప్రియ సంగమా, శ్రేష్టమైన ఆహారం ఈ వాక్య ఆహారం. చిన్నపిల్లలు, మా చిన్నపిల్లలు దేవుని ప్రియ కంఠద వాక్యాలు, ప్రవచన వాక్యాలు చెప్పేవారు. తెలుసా లేదా అమ్మా? ఇప్పుడు మందిరాల్లో కూడా తగ్గిపోయాయి.
మందిరాల పిల్లలకు దేవుని విశ్వాసాలు తల్లిదండ్రులు నేర్పించేవారు. ఇప్పుడు ఈ కూడా పోటీలు అయిపోయినాయి. వాళ్ళ మీద వీళ్ళు బాగా చెప్పాలి, వీళ్ళ మీద వాళ్ళు బాగా చెప్పాలి, పోటీలు ఎక్కువైపోయినాయి. ఎందుకు నేర్పించేవారు అంటే చిన్నపిల్లలకి చిన్నప్పుడే దేవుని వాక్యములను వారు తెలుసుకోగలిగితే జీవితం ఏంటో తెలుసుకుంటారు, ప్రవచనాలు తెలుసుకుంటారు. దేవుని విశ్వాసులరా వారు వచ్చి ఆ చిన్ని మాటలతో, వచ్చి రాని మాటలతో వారు చెబుతూ ఉంటుంటే మనకు నవ్వు వస్తుంది. వారు చెబుతూ ఉంటుంటే వాళ్ళు మర్చిపోయినా కూడా, ఒక అబ్బాయి అయితే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, పొత్తిగుడ్డలతో చుట్టబడి ఈ యొక్క తొట్టులో పరుండబట్టి ఉండుట. పొత్తి గుడ్డలు అంటాకి ఎన్ని మాట్లాడాడు అసలాడు. ఆ గుడ్డలు అంటాకి ఇంకా ఏమంటారంటే వచ్చి రాని భాష అంతా. వాళ్ళు ఏం మాట్లాడినా సంతోషమే, ఏం మాట్లాడినా ఆనందమే. దేవుని విశ్వాసుల ఈరోజు వాక్యమును పిల్లలకు, వాక్యమును మనకు, వాక్యమును కుటుంబానికి శ్రేష్టమైన ఆహారం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మొదటిది ఆమె ఆషేరు గోత్రీకురాలు అంటే శ్రేష్టమైన ఆహారము కలిగిన స్త్రీ. శ్రేష్టమైన ఆహారం అంటే వాక్య ఆహారం. 2 చదవన్నమ క్రిందకి. మరియు ఆషేరు గోత్రీకురాలును పనుయేలు కుమార్తెయునైన దేవునికి స్తోత్రం. ఏమని రాయబడింది అక్కడ? పనుయేలు కుమార్తె. పనుయేలు అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని విశ్వాసులరా ఇంగ్లీషులో పెనుయేల్ అని ఉంటుంది. దేవుని విశ్వాసుల యాకోబు తన భార్యను బిడలను ఇదిగో యబ్బోకు రేవు దాటిస్తున్నప్పుడు దేవునితో ఒక పోరాటం చేశాడు. దేవునితో పోరాడాడు, దేవునితో పోరాటం చేశాడు. పోరాటం చేసి గెలిచి అక్కడ పెనుయేల్ అని పేరు. దేవుని ముఖము అని అర్థం. దేవుని విశ్వాసులరా పెనుయేల్ అంటే తండ్రి పోరాటము చేసిన స్థలం. ఈరోజు అది దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడంటే కుమార్తె కూడా పోరాటము చేసిన స్త్రీ అయి ఉన్నది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. 84 సంవత్సరాలు భర్త చనిపోయాడు. ఎక్కడుండేదంట? మందిరములోని, దేవాలయములోనే ఉండేది. పోరాటం కాదా? దేవుని విశ్వాసులరా పోరాటము చేసిన స్త్రీ, పోరాటం చేసింది, పోరాడింది. దేవుని విశ్వాసులరా దేవుని దగ్గర మందిరములు ఉండుట కొరకు ఎంత పోరాటము. అపోస్తుడైన పౌలు తిమోతితో ఒక మాట అంటాడు. ఏమంటారంటే నేను మంచి పోరాటము పోరాడి తిని. ఈరోజు మనము కూడా ఏం చేయాలి అమ్మా? మంచి పోరాటం అమ్మా, చెడ్డ పోరాటాలు కావు. మంచి పోరాటం అంటే చెడ్డ పోరాటం కూడా ఉందా లేదా? ఉంది. ఈరోజు చాలామంది చెడ్డ పోరాటాలు ఎక్కువైపోయాయి. దేవుని విశ్వాసులరా అర్థం లేని పోరాటాలు, అర్థపర్థం లేని పోరాటాలు, ఉపయోగం లేని పోరాటాలు. దేవుని విశ్వాసులరా మంచి పోరాటం పోరాడండి. అనవసరమైన పోరాటం వద్దు, ఉపయోగం లేని పోరాటం వద్దు, అశాశ్వతమైన వాటి కొరకు పోరాటం వద్దు, శాశ్వతమైన వాటి కొరకు మంచి పోరాటం. పౌలు అంటున్నాడు ఇదిగో నేను మంచి పోరాటము పోరాడి తిని. దేవునికి స్తోత్రం. ఈ పనుయేలు కుమార్తె కూడా మంచి పోరాటం. ఈరోజు చెడు కోసం పోరాడే వారు ఎక్కువైపోయారు. దేవుని విశ్వాసులరా చెడు కోసం పోరాడేవారు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి అంటే చాలా మంది ఉంటారు. మంచి కోసం పోరాడేవారు ఎంతమంది ఉన్నారంటే అమ్మా, మంచి కోసం పోరాటం చాలా కష్టం. దేవుని విశ్వాసులరా మంచి వైపు నిలబడడం కష్టం, మంచికి వంతు పాడడం కష్టం. కానీ దేవుని విశ్వాసులరా మంచి వైపు ఉన్నప్పుడే పోరాటం. అది చెడు వైపు ఉంటే అది పోరాటం కాదు. దేవుని విశ్వాసులరా పోరాటం అవదు. మంచి వైపు ఉంటే అది పోరాటం. దేవుని విశ్వాసులరా పోరాడండి. విశ్వాసులు పోరాడాలి. దేవుని విశ్వాసులరా విశ్వాస జీవితం పోరాడు జీవితం వల్లే ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇది ఏ నెల అమ్మా? 12వ నెల. ఏ మాసం? ఆనంద మాసం. 11 నెలలు దాటిన తర్వాత మనకి 12వ నెల ఆనంద మాసం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని విశ్వాసులరా 11 నెలలు పోరాడాలి.
11 నెలలు దాటితే దేవుని ఇప్పుడు విశ్వాసులరా, జాన్యువరి నెల పోరాటం, ఫిబ్రవరి నెల పోరాటం, మార్చి నెల పోరాటం, ఏప్రిల్ నెల పోరాటం, జాన్యువరి నుంచి నవంబర్ వరకు పోరాడితే అప్పుడేముంది? 12వ నెల ఆనంద మాసం. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు విశ్వాసులు పోరాడాలి. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఎందుకు పోరాటం అంటే ఒక పాట ఉంటుంది కదా, ఎంత పెద్ద పోరాటము అంత పెద్ద విజయము, ఎంత పెద్ద పోరాటము అంత పెద్ద విజయము, పోరాడతాను నిత్యము విజయం అనేది తజ్జము, పోరాడతాను నిత్యము విజయం అనేది తజ్జము. ఎంత పెద్ద పోరాటము అంత పెద్ద విజయము, ఎంత పెద్ద పోరాటము అంత పెద్ద విజయము, పోరాడతాను నిత్యము విజయం అనేది తజ్జము, పోరాడతాను నిత్యము విజయం అనేది తజ్జము. వాక్యమనే ఖడ్గమును ఎత్తిపట్టి విశ్వాసమనే డాలును చేతపట్టి, వాక్యమనే ఖడ్గమును ఎత్తిపట్టి విశ్వాసమనే డాలును చేతపట్టి, ముందుకే దూసుకెళ్ళెదన్ యెహోవాది యుద్ధమనుచు, ముందుకే దూసుకెళ్ళెదన్ యెహోవాది యుద్ధమనుచు. ఎంత పెద్ద పోరాటము అంత పెద్ద విజయము, ఎంత పెద్ద పోరాటము ఎంత పెద్ద విజయము, పోరాడతాను నిత్యము విజయం అనేది తజ్జము, పోరాడతాను నిత్యము విజయం అనేది తజ్జము. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవుని ప్రవిశ్వ పోరాటం ఎందుకు అమ్మా? విజయం కావాలంటే ఎలా వస్తుంది? పోరాడితేనే వస్తుంది. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, పరీక్ష రాసినోడికే మార్కులు, పోరాడిన వాడికి విజయం. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, విశ్వాసులైన మీరు పోరాడండి. ఆమె పోరాడింది, జీవితంలో పోరాడింది కాబట్టి యేసయ్య వచ్చినప్పుడు గుర్తు పట్టగలిగింది, మెస్సయ్య వచ్చినప్పుడు గుర్తు పట్టగలిగింది. ఈరోజు రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు మనం గుర్తు పట్టాలంటే మీరు పోరాటాలలో మంచి పోరాటమును పోరాడండి. 2, 3 చదవండి అయ్యా కిందకి. ఆషేరు గోత్రీకురాలును పనుయేలు కుమార్తెయు అన్నా అను ఒక ప్రవక్తి ఉండును. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఈమె ఎవరంట? దేవుని ఇప్పుడు విశ్వాసులరా, పరిశుద్ధ గ్రంథములో ప్రవక్తలున్నారు, పెద్ద ప్రవక్తలున్నారు, చిన్న ప్రవక్తలున్నారు. యెహెజ్కియా, దానియేలు, దేవుని ఇప్పుడు విశ్వాసులరా, యెషయా, ఇర్మియా, వీరు పెద్ద ప్రవక్తలు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, హోషేయ, ఆమోసు, మలాకి, మీకా, వీరు చిన్న ఇలాంటి వారు చాలా మంది చిన్న ప్రవక్తలు ఉన్నారు. అలాగే ప్రవక్తి అంటే వీరి నోట ఏ మాట ఉంటుంది అమ్మా? దేవుని మాట. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, వీరి నోట ఏ మాట ఉంటుందంటే దేవుని మాట ఒక్కటే ఉంటుంది, దేవోక్తులు ఒకటే ఉంటాయి. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఇక వేరే వేరే మాటలు వీరి నోట ఉండవు. దేవునికి స్తోత్ర. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఈరోజు అన్న నోటిలో కూడా ఏ మాట ఉన్నదంటే దేవుని ఇప్పుడు విశ్వాసులరా, దేవుని మాట. ఇంక వేరే మాట ఆమె నోట లేదు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఈరోజు మనందరి నోట కూడా ఏ మాట ఉండాలి? మంచి మాట ఉండాలి. సువార్త అంటే ఏంటి? మంచి మాట. మంచి మాట ఉండాలి, దేవుని మాట ఉండాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, మన నోట చెడు మాటలు ఉండకూడదు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, మన నోట చెడు తలంపులు, చెడు కార్యాలు మీలో ఉండకూడదు. మంచి మాట మాత్రమే. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, దేవోక్తులు మాత్రమే, దేవుని అనుసరించి మాట్లాడే మాటలు మాత్రమే. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, అన్న దేవుని మాటలు, దేవోక్తులు, అలాగే వాక్యానుసారమైన జీవితం. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఈరోజు చాలామంది మాటలైతే మాట్లాడతారు కానీ వాక్యానుసారముగా నిలవబడలేరు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, మంచి మాట మన నోట ఉన్నప్పుడు
దేవుని ఇప్పుడు విశ్వాసుల దేవుడు మనల్ని తప్పనిసరిగా దీవిస్తాడు. సామెత ఉంటుంది కదా, మీ నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతా. మన నోరు మంచిది కాదనుకోండి, ఏమవుతుంది? అంతే. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, మన నోరు, మన నోట మంచి మాట. మంచి మాట అంటే దేవుని గురించినది ఏదైనా మంచి మాటే, ప్రభువు గురించినది ఏదైనా మంచి మాటే. ఈరోజు ఏ మానవుడు చనిపోయినా వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఆలోచిస్తారు. చనిపోతే ఆ ఇంటికి వెళ్ళి ఎవరన్నా మీ ఇంటికి వెళ్ళారనుకోండి, ఏం చేస్తారు? అమ్మా, చెప్పులు బయట పెట్టేస్తారు, స్నానం చేస్తారు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, బయటే తల స్నానాలు చేసేసేవారు ఉంటారు. ఎందుకు? చనిపోయిన వారింటికి వెళ్ళాడు, ఏదైనా కీడు. చీకటి పడితే వెళ్ళరు, పలకరించడానికి కూడా. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఒక మనిషి చనిపోతే ప్రపంచమంతా కీడుగా దాన్ని చూస్తూ ఉంటుంది, కానీ ఈ లోకములో ఒకే ఒక్క మనిషి చనిపోతే మంచి అని చెప్పింది ఆ మరణమును కూడా. మంచి శుక్రవారమును ప్రపంచమంతా చేసుకుంటుంది, శుభ శుక్రవారమును ప్రపంచమంతా చేసుకుంటుంది. దేవుని ఇప్పుడు విశ్వాసులు ఎవరు అంటే యేసు ప్రభువుల వారు. దేవునికి స్తోత్ర. ఆయనకు సంబంధించిన ఏ మాట అయినా అదేంటి? మంచి. ఆయన మరణం కూడా ఏంటి? మంచి. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, మీరు ప్రయాణమై ఊరు వెళ్ళడానికి బండి తీశారు, గుమ్మం దాటారు, బండి తీశారు, నల్ల పిల్లి ఎదురైంది. అమ్మా, ఏం చేస్తారు? నల్ల పిల్లి ఎదురైంది. ఏం చేస్తారంటే మనసు ఎక్కడో పీకుతూ ఉంటుంది. సర్లే, మనం మోడర్న్ యుగంలో ఉన్నాం కదా, మారాం కదా, చాలా వాక్యాలు వింటున్నాం కదా, పిల్లి వల్ల ఏమవుతుందిలే అని ఒక అడుగు వేస్తాం, ధైర్యంగా వేస్తాం. మళ్ళీ మనసులో ఏముంటుంది? పీకుతూ ఉంటుంది. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, మళ్ళీ లోనికి వెళ్ళి 3 తుమ్ములు, 4 చెంబులు నీళ్లు వేసుకుని మళ్ళీ స్టార్ట్ చేస్తారు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఎందుకు చెబుతున్నానంటే ఒక నల్ల పిల్లి ఎదురైతేనే మనం గుమ్మం దాటం. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, 2000 సంవత్సరాల క్రితం బెత్లెహేములో ఒక చిన్ని గ్రామంలో యేసయ్య పుట్టాడు అన్న వార్త బెత్లెహేము దాటింది, యెరూషలేము దాటింది, యోదయ దాటింది. దేవుని ఇప్పుడు విశ్వాసుల ఖండాలు దాటింది, దేశాలు దాటింది, భారతదేశానికి వచ్చింది, మీ ఇంటికి కూడా సువార్త వచ్చిందంటే దేవుని ఇప్పుడు విశ్వాసులరా, శుభమున్నది కాబట్టే. దేవునికి స్తోత్ర. శుభం లేకపోతే దేవుని మాట, దేవుని వార్త ఇంత స్పీడ్గా వెళ్తుందా? ఒక చిన్న అశుభం ఉంటేనే మనం గుమ్మం దాటలేదు. మనం దేవుని ఇప్పుడు విశ్వాసం ఒక పిల్లిని చూసి గుమ్మం దాటలేదు. మరి ఇంతమంది ఇంత సువార్త చేస్తున్నారంటే ఎంత శుభం ఉందో కదా. ఈరోజు ఆ శుభవాక్కులు మన నోట్లను పెట్టుకోకుండా మనం ఏం చేస్తామంటే కీడు మాటలు, శాపపు వాక్యాలు, లోకపు మాటలు, లోకపు పాటలు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, మనం చూస్తూ ఉంటాం కదా. మొన్న నేను చూస్తున్నాను, ఒక 2 సంవత్సరాల అబ్బాయి సినిమా డైలాగ్ ఉంటుంది కదా, ఆ డైలాగ్ చెబుతుంటే తల్లిదండ్రులు ఎంత మురిసిపోతున్నారో, ఎంత సంతోషపడుతున్నారో, సెల్ ఫోన్ తీసి వీడియో తీస్తున్నారు. అమ్మ, మొన్న ఎక్కడో చూశాను నేను, 4 సంవత్సరాల బాబు అంట. మొన్న చిరంజీవి గారు ఉన్నారు కదా అమ్మ, తెలుసా తెలీదా? అమ్మ, ఆయనకంటే మీరే నటుల్లా ఉన్నారు. అసలు మాకేం తెలియదు అన్నట్టు చూస్తున్నారు అసలు మీరు. వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్ ఏదో పాటకి డ్యాన్స్ వేసాడంట ఆయన. అమ్మ, బొడ్డోళ్ళందరూ అదే. వాళ్ళ అమ్మగారు దాని వీడియో ఎంత మురిసిపోతుందో ఆవిడ. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఆ చిటికలు వేస్తున్నాడంట ఆయన. వీళ్ళు ఏం చేస్తున్నారు? చిటికలు వేస్తున్నారంట. ఎంత మురిసిపోతున్నారు. 4 సంవత్సరాల అబ్బాయి, 10 సంవత్సరాలు అవుతుంది, సినిమా హీరో చేసింది చేస్తాడు, వీళ్ళు మురిసిపోతారు. 15 సంవత్సరాలు వస్తుంది, సినిమా హీరో చేసింది చేస్తారు, మురిసిపోతారు. ఒక 20 సంవత్సరాలు వస్తుంది, హీరో హీరోయిన్ లేపుకెళ్ళిపోతాడు. అప్పుడు మనోడు కూడా ఏం చేస్తాడు? అప్పుడు మనం ఏం చేయాలి? మురిసిపోవాలి. అంతే కదా. మరి అప్పుడు మురిసిపోయినప్పుడు ఇప్పుడు మురిసిపోవాలి. వాళ్ళు ఏం చేస్తే దేవుని ఇప్పుడు విశ్వాసులరా, అప్పుడు ఖండించలేనప్పుడు ఇదంతా వృధా. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఎంటర్టైన్మెంట్, వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి,
కోటాను కోట్లు వస్తున్నాయి వాళ్ళకి. మనకేమొస్తుంది? మనకేం రావట్లా. మీకు కోట్లు వస్తే చూడండి, మీకు కోట్లు వస్తే మాట్లాడండి. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, నాకు నచ్చని ఒక పదం ఏంటంటే టైం పాస్ అనే మాట నాకు నచ్చదు, ఇష్టం ఉండదు. ఎంటర్టైన్మెంట్, దేవుని ఇప్పుడు విశ్వాసులరా అనే మాట, దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఈరోజు చాలామంది సమయమును వృధాగా పాడు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మీ మెడలో గొలుసు ఉంది, ఆ గొలుసుని చిన్న చిన్న మొక్కలు చేసుకుని పడేసుకుంటూ వెళ్ళిపోతారా అమ్మా? మరి సమయాన్ని మాత్రం పడేసుకుంటూ పారవేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇంకా బంగారమైన మళ్ళీ దొరుకుతుంది, కానీ ఈరోజు వేస్ట్ చేసిన టైం మరలా రానే రా. నేను 3 జిల్లాల్లో ఆరాధన చేస్తాను. పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా, ఏలూరు జిల్లా. ఆదివారం నాకు అనిపిస్తూ ఉంటుంది కొంచెం టైం ఉంటే బాగుండు, ఇంకా ఇంకో జిల్లాకి వెళ్తాను, ఇంకో సంఘం స్థాపించవచ్చు, టైం లేదు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లా, ఇంకో జిల్లా నుంచి ఇంకో జిల్లా, టైం లేదు. సమయం ఉంటే బాగుండు. ఈరోజు సమయం లేక చాలామంది బాధపడుతూ ఉంటుంటే సమయం చేతిలో పెట్టుకుని చాలామంది ఏం చేస్తున్నారు? వేస్ట్ చేస్తున్నారు. నేను అంటాను, దేవునిలో ఉన్న సమయం ఏదైనా దేవుని ఇప్పుడు విశ్వాసులు గొప్పదే. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు చాలామంది అంటారు, ముదునూరుపాడు షాలకి ఎందుకు వెళ్ళో ఏమొచ్చింది అంటారు. మీరు ఎక్కడున్నారు? దేవునిలో ఉన్నారు. ఎవరితో ఉన్నారు? దేవునితో ఉన్నారు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఇది రాజు అంటాడు, దావీదు మహారాజు అంటాడు. రాజు అంటే రాజు దగ్గర బంగారం ఉంటుంది, రాజు దగ్గర అధికారం ఉంటుంది, ఆస్తి ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ దావీదు భక్తుడు ఏమంటాడంటే, దావీదు రాజు ఏమంటాడంటే, నా బ్రతుకు దినములన్నీ నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అంటాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. రాజయ్యుండి ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? ఇక్కడ ఏముందంటే దేవుని ఇప్పుడు విశ్వాసులరా, దేవుని సహవాసం ఉంది. ఈరోజు మీ నోట దేవుని మాటలు, దేవోక్తులు ఉండనివ్వండి. ఆమె ప్రవక్తి, ఆమె నోట ఏముందంటే దేవుని మాట. 4 చదవండమ్మా. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయుండి చాలండి. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఇక్కడ ఆ అన్న అనబడిన స్త్రీ గురించి దేవుడు వ్రాయిస్తూ ఒక మాట అక్కడ వ్రాయించాడు. 7 సంవత్సరాలు భర్తతో ఏం చేసిందంట అమ్మా? సంసారము చేసినదై. దేవుడు ఈ మాట వ్రాయించవలసిన అవసరత ఇక్కడ లేదు, కానీ వ్రాయించాడు. ఎందుకు వ్రాయించాడంటే 7 సంవత్సరాలు సంసారము చేసినది అంటే దాని అర్థం భర్తతో ఎలా ఉందంటే ఐక్యత కలిగిన స్త్రీ అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. భర్తతో సమాధానము కలిగిన స్త్రీ. దేవుని ప్రియ విశ్వాసులరా, 7 సంవత్సరాలు అన్న కాపురం చేసింది. 7 సంవత్సరాలు అన్న దేవుని ప్రియ విశ్వాసులరా సంతోషంగా ఉంది, భర్తతో దీవించింది, ఆనందంగా ఉంది. కాబట్టి దేవుడు ఆ మాటను పరిశుద్ధ గ్రంథములో ప్రస్తావించాడు. దేవుని ప్రియ విశ్వాసులరా, ఈరోజు చాలా మందిలో, చాలా కుటుంబాల్లో ఐక్యత లేదు. దేవుని ప్రియ విశ్వాసులరా, చాలా కుటుంబాలలో నెమ్మది లేదు. దేవుని ప్రియ విశ్వాసులరా, ఇంకా గమనించినట్లయితే యోసేపు జీవితంలో కూడా ఏం లేదు? నెమ్మది లేదు. మరియమ్మ జీవితంలో కూడా నెమ్మది లేదు. దేవుని ప్రియ విశ్వాసులరా, ఈరోజు కుటుంబాల్లో నెమ్మది లేనప్పుడు కూర్చుని మాట్లాడాలి. భార్యాభర్తలకు నెమ్మది లేదు, ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. దేవుని ప్రియ విశ్వాసుల పెళ్లి ప్రమాణాల్లో ఒక మాట చెబుతాము, మీ ఇద్దరి మధ్యలోకి 3వ మనిషి రాకూడదు. దేవుని ప్రియ విశ్వాసులు నిజమే, ఏ బంధములోకైనా భార్యాభర్తల మధ్యనే కాదు, ఏ బంధములోనైనా 3వ మనిషి రాకూడదు. అన్నదమ్ముల మధ్యన, దేవుని ప్రియ విశ్వాసులరా, తల్లిదండ్రుల మధ్యన, అక్క చెల్లెల మధ్యన, తోటి కోడల మధ్యన, ఎవరి మధ్యన కూడా 3వ మనిషి ఉండకూడదు. దేవుని ప్రియ విశ్వాసులరా, 3వ మనిషి ఉందనుకోండి ప్రమాదమే. దేవుని ప్రియ విశ్వాసులరా, 3వ మనిషి ఉండకూడదు. ఇద్దరి మధ్యన కూడా ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి. యోసేపు గారు
చాలా వేదనలో, దిగులులో, బాధలో, దేవుని ప్రియ విశ్వాసులరా, నా భార్య నాకు ప్రదానం చేయబడింది, కానీ వివాహము కాకమునిపే ఆమె గర్భము ధరించినది అని అవమానపరచులక రహస్యముగా వదిలేద్దాం అనుకున్నాడంట. దేవుని ప్రియ విశ్వాసులరా, దేవుడు మనకంటే చాలా తెలివైనడు ఆయన. అందుకని యేసేపు గారి దగ్గరికి ఎవరిని పంపించాడంటే దేవదూతను పంపించాడు. ఊహించుకోండి ఒకసారి, ప్రదానం చేయబడింది, ప్రదానం చేయబడి భార్య గర్భవతి, అక్కడికి మనుషులను పంపించారు. మీరు అమ్మ ఏం చేస్తారు? ఈరోజు చాలామంది పెద్దలు ఉంటారు, మేము తీర్పు తీరుస్తాం, మేము న్యాయం చేస్తాం, మేము కలుపుతాం అని. పెద్దలు ఏం చేస్తారంటే, చాలామంది చాలా పెద్దలు ఉంటారు, మేము మేలు చేస్తాం, న్యాయం చేస్తాం, మీ పక్షంగా ఉంటామని వస్తారు. వాళ్ళు రాకముందే బాగుంటుంది, వచ్చిన తర్వాత ఏమవుతుంది అమ్మ? మొత్తానికి పెటాకులు అయిపోద్ది. వాళ్ళు రాకముందే బాగుంటారు, ఇంకా వచ్చిన తర్వాత అగాధం పెరిగిపోతుంది, గొడవలు పెరిగిపోతాయి. దేవుని ఇప్పుడు విశ్వాసులు ఈరోజు చాలామంది కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. దేవుడు అందుకని దేవుని ఇప్పుడు విశ్వాసులరా దేవదూతను పంపించాడు. ఇంకెవరు అక్కడికి వెళ్ళినా, ఏ మానవుడు వెళ్ళినా, ఎవరు వెళ్ళినా ఈరోజు క్రిస్మస్ పండుగ జరిగేది కా. మరియమ్మ గారి దగ్గరికి వెళ్ళింది, అమ్మా నువ్వు గర్భం ధరించితివి, పరిశుద్ధ ఆత్మ వలన కలిగినది, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు ఆలోచించుకు అని యేసేపు దగ్గరకు మరియమ్మ వెళ్ళి, ఆమె ఒక కుమారుడును కనును, తన ప్రజల వారి పాపముల నుండి ఆయన రక్షించును. ఆ మాట విన్నాడు యోసేపు. యోసేపు నిద్ర మేలుకొని దేవదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్య అయిన మరియను చేర్చుకొనెను. ఏం పడింది అక్కడ? సమాధాన పడుట మనం చూస్తున్నాం. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఈరోజు మానవులు వచ్చారనుకోండి, సమాధానం ఉండదు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, మరలా వాళ్ళు వచ్చినందుకు ఏం చేయాలి అమ్మా? ఉత్తిన వస్తారేంటి వాళ్ళు? మానవుడు ఏమీ ఆశించకుండా ఏమీ చేయడు. దేవుని ఇప్పుడు విశ్వాస అధికారులైనా, పెద్దలైనా, దేవుని ఇప్పుడు విశ్వాసులరా ఎమ్మెల్యేలైనా, దేవుని ఇప్పుడు విశ్వాసుల పోలీస్ ఆఫీసర్లైనా నన్ను క్షమించాలి. దేవుని ఇప్పుడు విశ్వాసుల ఎవరైనా, దేవుని ప్రియ సంగమా, ఆశించకుండా ఏమీ చేయరు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా ఆశించకుండా చేసేవాడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది యేసు ప్రభువుల వారు. దేవుడు ఒక్కడే. దేవుని ప్రియ విశ్వాసుల ఐక్యత కలిగి ఉండండి, ఐక్యత కలిగి ఉండండి. దేవుని ప్రియ సంగమా, అది 4వ లక్షణం. 5 కిందకి చదవండి అమ్మా. దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు చాలండి, ప్రభువుకు మహిమ కలుగును గాక. ఏ ప్రార్థనలతోనంట? 84 సంవత్సరములు కలిగిన ఈ స్త్రీ మందిరమును విడవక ఏం చేస్తుందంటే ఉపవాస ప్రార్థనలతో. దేవునికి స్తోత్ర. ఉపవాసము అంటే అర్థం ఏంటి చెప్పండి నాకు అమ్మా. ఉపవాసము అంటే ఉప అంటే దగ్గరగా, వాసము అంటే నివసించుట. ఉప అంటే విడిచిపెట్టి దగ్గరగా నివసించుట. ఏం విడిచిపెట్టాలంటే లోకాన్ని. దేవుని ఇప్పుడు విశ్వాసులరా లోకాన్ని విడిచిపెట్టాలి. లోకాన్ని విడిచిపెట్టుట అది నిజమైన ఉపవాసం, దేవునితో దగ్గరగా ఉండుట. ఈరోజు చాలా మంది దేవుని ఇప్పుడు విశ్వాసులరా ఆలయానికి వస్తారు, మందిరానికి వస్తారు, మందిరములో ఉంటారు. దేవదాసయ్య గారు 7 ప్రార్థన మెట్లు మొదటి మెట్టు ఏంటండి అమ్మా? మనోనిదానం. మనోనిదానం అంటే అర్థం ఏంటి అమ్మా? సైలెంట్గా ఉండడం కాదమ్మా. మనోనిదానం అంటే మీ మనస్సును నిదానించి దేవునిదికి, ఇక మీకు దేవునికి మధ్యన ఇంకా మరి ఏ అడ్డు ఉండకూడదు. అది మనోనిదానం. దేవుని ఇప్పుడు విశ్వాసులరా ఏ ఆలోచన రాకూడదు, మంచిదైనా చెడ్డదైనా, అది మరి ఏదైనా. దేవుని ఇప్పుడు విశ్వాసులరా మనోనిదానము అది నిజమైన ఉపవాసం. ఇక ఏ తలంపు మీకు రాకూడదు. దేవుని దగ్గర ఉంటాం, చాలా కష్టమైంది, కానీ దేవుని ఇప్పుడు విశ్వాసులరా ఇది ఏ నిజమైన దేవునికి దగ్గరగా లోకాన్ని విడిచిపెట్టి అది ఉపవాసం. దేవుని ఇప్పుడు విశ్వాసులరా ఈరోజు చాలా మంది ఊరంతా తిరుగుతారు, ఉపవాసం అంటారు. అది ఉపవాసం కాదు. అది ఉపవాసం అంటే ఎవరికి దగ్గరగా ఉండాలి? దేవునికి దగ్గర. పాపానికి దగ్గరగా ఉంటారు చాలామంది. ఉపవాసం ఉంటున్నామంటారు, అది ఉపవాసం కాదు.
దేవుని ఇప్పుడు విశ్వాసులరా దేవునికి దగ్గరగా ఉండాలి. దేవుని ఇప్పుడు విశ్వాసులరా ఊరంతా తిరిగితే, మన ఆలోచనలు లోకమంతా తిరిగితే, దేవుని ఇప్పుడు విశ్వాసులరా అది ఉపవాసం కాదు. దేవునితో సహవాసమును కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు చాలామంది స్త్రీలు మా చిన్నప్పుడు పిల్లలకు భోజనాలు పెట్టాలంటే చందమామ రావే, జాబిల్లి రావే, అమ్మా మీరు ఎవరు భోజనాలు ఎట్లేదు కదా, కొండెక్కి రావే, అమ్మా ఏ పువ్వులు ఏదైతే మనకెందుకు ఇప్పుడు, అమ్మా అలా భోజనాలు పెట్టేవా. ఇప్పుడు భోజనాలు ఎలా పెడుతున్నారంటే, అమ్మా సెల్ ఫోనా, అది ఓల్డ్ ట్రెండ్. అది కొత్త ట్రెండ్ ఏంటంటే ఫ్రీ బస్ వచ్చింది కదా, ఫ్రీ బస్ వస్తే ఫ్రీ బస్ ఎక్కించి మా అత్తుల నుంచి స్టార్ట్ అయ్యి అండ్ ఒళ్ళో కూర్చోబెట్టుకుని, ఒరే ఇది పాలూరు, ఒరే ఇది కొమ్మర, ఇది మోగళ్ళు, ఇది భీమవరం, సగం అయిపోయింది భోజనం. అమ్మయ్య మళ్ళీ రిటర్న్ టికెట్, అమ్మ మళ్ళీ రిటర్న్ అన్నమాట. ఫ్రీ బస్ వచ్చింది కదా, ఇంకా మళ్ళీ రిటర్న్, అలా అయిపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఊరంతా తిరగడం, మన ఆలోచన ఊరంతా తిరగడం కాదు. ఎక్కడ ఉండాలి? దేవునికి దగ్గరగా ఉండాలి. దేవుని ఇప్పుడు లోకాన్ని విడిచిపెట్టాలి. గుర్తుపట్టింది ఎవరు అనంటే అన్న. ఎందుకు గుర్తుపట్టిందంటే కారణం, అమ్మ కారణం ఏంటంటే లోకాన్ని విడిచిపెట్టింది. ఇది 5, 6 చదవండి అమ్మా. ఇంకొంచెం ముందు నుంచి. వెధవరాలయుండి దేవాలయమును విడువక రేయింబగళ్ళు సేవ చేయిచు ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. రేయింబగళ్ళు ఏం చేస్తుందంట? సేవ చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఈరోజు 84 సంవత్సరాలు వచ్చిన అన్న దేవుని సేవ అంటే పరిచర్య, దేవుని పని చేయగలిగితే ఈరోజు మనము ఏ పని చేయగలుగుతున్నాం దేవుని కొరకు? దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఈరోజు దేవుని కొరకు ఎవరు పని చేయగలుగుతున్నారు? దేవుని కొరకు ఎవరు పరిచర్య, ఎవరు సేవ చేయగలుగుతున్నారు? దేవుని ఇప్పుడు విశ్వాసులరా, మీ పనులు మీరు చేసుకుంటున్నారు. దేవుని స్వార్థ పని, దేవుని రాజ్య వ్యాప్తి పని, దేవుని రక్షణ పని. ఈరోజు చాలామంది దేవుని కొరకు పని పరిచర్య చేయలేకపోతున్నారు. దేవుని పని చేయలేకపోతున్నారు. మీ పనులు మీరు చేసుకుంటున్నారు, బాగానే ఉంది. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, దేవుని కొరకు ఏదైనా పని, ఏదైనా, మీ మందిరాలు ఉంటాయి, మీ ఊర్లో మందిరాలకు వెళ్తారు. ఆ మందిరములో దేవుని ఇప్పుడు విశ్వాసులు ఒకవేళ దేవుని కొరకు ఏదైనా పని మీరు చేయగలుగుతున్నారా? సంఘాలలో దేవుని కొరకు ఏదైనా పని చేయగలుగుతున్నారా? దైవజనులకు ఏదైనా దైవ పని చేయగలుగుతున్నారా? దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఒకసారి నేను హైదరాబాద్ దేవుని ప్రసంగం చెప్పడానికి వెళ్ళాను. దేవుని ప్రసంగం చెప్పడానికి వెళితే నాతో పాటు ఇద్దరిని తీసుకుని వెళ్ళాను. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, హైదరాబాద్ దగ్గరికి వెళ్ళేసరికి నాతో పాటు ఉన్న వ్యక్తికి ఫోన్ వచ్చింది. దేవుని ఇప్పుడు విశ్వాసులరా కొంచెం కంగారు పడ్డాడు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, నేను అన్నాను, ఏమైంది అన్నాను. అయ్యగారండి ఏమీ లేదు, ఒక చిన్న ప్రార్థన చేయండి, మనసులో చిన్న పని, చిన్న ఇబ్బంది ఉంది, నాకు ప్రార్థన చేయండి అంటే, ఏం లేదు కదా అంటే, ఏమీ లేదు అయ్యారండి అని అలాగే ఉన్నాడు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, వాక్యం అయిపోయింది. నాతో మనసులో అయ్యగారండి చిన్న ప్రార్థన చేయండి, మేము తిరిగి వచ్చేస్తున్నాం. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, బయలుదేరే ముందు అయ్యగారండి మనసులో ఒక చిన్న ప్రార్థన చేయండి. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఇంటికి వచ్చేస్తున్నాం, దగ్గరికి వచ్చేసాం. ఇక దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఇల్లు దిగిపోతారనగా నేను, ఏంటి కంగారు పడ్డావు, మనం అక్కడికి వెళ్ళగానే ప్రార్థన అన్నా, ఏంటి అంశం ఏంటి అన్నాను. నేను ఏం లేదు అయ్యగారండి, మా అమ్మగారికి స్ట్రోక్ వచ్చింది, హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను వెళ్ళిపోతాము, అందరూ వచ్చేయమన్నారు. కానీ నా ధైర్యం ఏంటంటే, నేను దేవుని పనుల్లో ఉన్నాను కాబట్టి నా పని దేవుడు చూసుకుంటాడు, అది నా ధైర్యం. నేను దేవుని పనిలో ఉన్నాను కాబట్టి ఒకవేళ నేను వెళ్ళినా నేనేం చేయలేను. నేను దేవుని పనిలో ఉన్నాను కాబట్టి ఇదిగో నా పని అక్కడ మా తల్లి గురించి దేవుడు చూసుకుంటాడు. మీరు ప్రార్థన చేశారు, నేను దేవుని పనిలో ఉన్నాను, దేవుడు చూసుకున్నారు, మా అమ్మగారికి ఏమీ కాలేదన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు
ఎవరైతే దేవుని పని చేస్తారో దేవుడు వారి పని చేస్తాడు. ఆయన ఎవరైతే దేవుని కార్యములు చేస్తారో, దేవుని పరిచర్య చేస్తాడో, దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఒక మనిషి రుణాన్ని ఉంచుకుంటాడేమో కానీ దేవుడు ఒక మనిషి రుణాన్ని ఉంచుకుంటాడు అసలు? మనమే ఒకళ్ళు ఎవరైనా మనకు భోజనం ఇప్పించారనుకోండి, రెండోసారి ఎలా ఉంటుంది? మనమే ఇప్పించేయాలి. ఎవరైనా భోజనం ఇప్పిస్తే మనమే చేసేయాలి. దేవుడు ఎవరైనా దేవునికి పరిచర్య చేస్తే దేవుడు చూస్తూ ఊరుకునేవాడు కాదు. ఆయన దేవుడు విడిచిపెట్టడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పరిచర్య చేయండి, దేవుని మార్గములో నడవండి, దేవుని సహవాసములో ఉండండి. దేవునికి స్తోత్రయా. నే పోయే దారిలో యెరూషలేము గుడికాడ, నే పోయే దారిలో యెరూషలేము గుడికాడ, అచ్చ మల్లె పూల తోట యేసయ్య, అచ్చ మల్లె పూల తోట యేసయ్య. నే పోయే దారిలో యెరూషలేము గుడికాడ, నే పోయే దారిలో యెరూషలేము గుడికాడ, అచ్చ మల్లె పూల తోట, అచ్చ మల్లె పూల తోట యేసయ్య. దేవునికి స్తోత్రయా. మీరు కూడా దేవునితో పాటు నడవండి. ఇది 6 అన్న దేవుని విశ్వాసులు దేవుని పరిచర్య చేసింది. ఆఖరిగా చూపించి ముగించేస్తాను. ఇంకా క్రిందకి చదవండి అమ్మా. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి కనిపెట్టుచున్న వారందరిలో కూడా ఉండి, దేవుని విశ్వాసులురా, దేవుని కొరకు కనిపెట్టే ఒక ప్రత్యేకమైన లక్షణము కలిగిన స్త్రీ అన్న. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఏం చేసిందంట? కనిపెట్టింది. దేవుని ప్రియ సంగమా, ఈరోజు మనము కూడా ఏం చేయాలంటే దేవుని కొరకు కనిపెట్టాలి. దేవుని విశ్వాసులరా, దేవుని కొరకు ఎదురు చూడాలి, దేవుని కొరకు కనిపెట్టాలి. మీ భర్త, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, 4 గంటలకు వస్తాను, బయటికి వెళ్దాం అన్నారు అనుకోండి, ఏం చేస్తారు? అమ్మా 4 ఎప్పుడవుతుందా అని 4 గంటల కొరకు ఏం చేస్తారు? ఎదురు చూస్తూ ఉంటారు. 4 అయిన తర్వాత ఎవరి కోసం ఎదురు చూస్తారు? భర్త కొరకు ఎదురు చూస్తారు. దేవుని విశ్వాసులరా, బిడల కొరకు ఎదురు చూస్తారు, మీ పనుల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఈరోజు దేవుడు అన్నాడు, నేను వెళ్ళాను, మరలా వస్తాను. మరి వస్తానన్న యేసయ్య కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు? దేవుని విశ్వాసులు ఎదురు చూడాలి, కనిపెట్టాలి. ఈరోజు మీ భర్త కొరకు, మీ బిడల కొరకు, మీ కార్యముల కొరకు ఎలా చూస్తారు, ఎలా ఎదురు చూస్తారు? ఈరోజు నిన్న ఇండియాకి సౌత్ ఆఫ్రికాకి మ్యాచ్ జరిగిందా లేదా? క్రికెట్ చూసేవారందరూ ఏం చేస్తారంటే ఆ మ్యాచ్ కొరకు వెయిట్ చేస్తారు. ఏమైనా పనులు ఉన్నాయనుకోండి, పనులన్నీ చేసేసుకుని ఇక ఏ డిస్టర్బెన్స్ ఉండకుండా అన్ని పనులు, స్నానాలు చేసేసి తినాల్సినవి ఉంటే తినేసి చక్కగా ఆ మ్యాచ్ ముందు. ఈరోజు దేవుడు వస్తానన్నప్పుడు మనం కూడా మన పనులన్నీ పూర్తి చేసేసుకుని ఇంకా అసంపూర్ణమైన పనులు చేసేవారుగా కాకుండా, దేవుని విశ్వాసులరా, రక్షణ పొందాల్సింది ఉంటే పొందేసి, సిద్ధపడాల్సింది ఉంటే సిద్ధపడి, ప్రార్థనలో, విశ్వాసములు, భక్తిలో, విధేయతలో స్థిరపరచబడి, అన్ని అలంకారములు కలిగి ఆయన కొరకు ఎలా చూడాలి? ఎదురు చూచేవారుగా. దేవుని విశ్వాసులరా, ఆయన వచ్చినప్పుడు కనిపెట్టిన వారిని ఆయన ఏం చేస్తాడు? తీసుకుని పోతాడు. దేవుని విశ్వాసులరా, కనిపెట్టే వారిని తీసుకుని వెళ్ళిపోతాడు. ఈరోజు ఆయన కొరకు ఎదురు చూచేవారుగా, కనిపెట్టేవారుగా. అందుకనే దేవదాసయ్య గారు అన్నారు కదా, ఎడమ హస్తములపై కుడి హస్తమును వేసుకుని, దేవా నాకు కనబడు, దేవా అందరికీ కనబడు, దేవా నాతో మాట్లాడు, అందరితోనూ మాట్లాడు, ప్రభువుకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్ర. ఈరోజు అన్న దేవుని గుర్తుపట్టింది, అన్న ప్రభువుని ఎత్తుకుంది, అన్న దేవుని విశ్వాసులరా ప్రభువును స్తుతించింది, కొనియాడింది. కారణం ఏంటంటే ఆమెలో 7 లక్షణాలు. మొదటిగా ఆమె ఆషీరు గోత్రీకురాలు, అంటే శ్రేష్టమైన వాక్య ఆహారము కలిగిన స్త్రీ.
పనుయేలు కుమార్తె అంటే పోరాటము చేసిన తల్లి. 3 ప్రవక్తి, ఆమె నోట మంచి దేవోక్తులు ఉన్న స్త్రీ. 4 అమ్మ ఐక్యత కలిగిన స్త్రీ, కుటుంబ ఐక్యత, సమాధానము కలిగిన స్త్రీ. 5 దేవాలయములో పరిచర్య. ఈరోజు మనము దేవుని పని చేయాలి, దేవుని విశ్వాసులరా. 6 లోకాన్ని విడిచిపెట్టింది. 7 కనిపెట్టుట అనే లక్షణమును కలిగి ఉంది. దేవుని విశ్వాసులరా, ఈ లక్షణములు కలిగిన వారై ఉండండి. దేవుడు తప్పనిసరిగా దీవిస్తాడు. అటు ఆశీర్వాదము దేవుడు మనందరకు మీ అందరకు దయచేయునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడు అయిన దేవా, మీ ఘనమైన పాదముకు వందనాలు, స్తుతులు, స్తోత్ర. ఇదిగో మా తండ్రి, మీ చేతులకు అప్పగిస్తూ, ఇదిగో మా ప్రభువా, ఇప్పటి వరకు వెత్తబడిన వాక్యము మీ బిడల హృదయములలో ఫలించున్నట్లుగా దేవ మీ సహాయమును దయచేసి వాక్యపు ఆశీర్వాదమును అనుగ్రహించి మహిమను పొందుమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాత. చిత్రాల వాడే మన యేసయ్య, చాలా చిత్రాల వాడే మన యేసయ్య. చిత్రాల వాడే మన యేసయ్య, చాలా చిత్రాల వాడే మన యేసయ్య. దయగలవాడమ్మో, దయగలవాడమ్మో, ఈ జగమున లేడము. చిత్రాల వాడే మన యేసయ్య, చాలా చిత్రాల వాడే మన యేసయ్య. చిత్రాల వాడే మన యేసయ్య, చాలా చిత్రాల వాడే మన యేసయ్య. దయగలవాడమ్మో, ఈ జగమున లేడము. అమ్మమ్మమ్మమ్మో, దయగలవాడమ్మో, ఈ జగమున లేడము. చిత్రాల వాడే మన యేసయ్య, చాలా చిత్రాల వాడే మన యేసయ్య. చప్పలు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం. స్తోత్ర. లోకమునకు వచ్చినాడు పాపులను రక్షించుటకు. లోకమునకు వచ్చినాడు పాపులను రక్షించుటకు. దయగలవాడమ్మో, ఈ జగమున లేడమ్మో. అమ్మమ్మమ్మమ్మో, దయగలవాడమ్మో, ఈ జగమున లేడమ్మో. చిత్రాల వాడే మన యేసయ్య, చాలా చిత్రాల వాడే మన యేసయ్య. చిత్రాల వాడే మన యేసయ్య, చాలా చిత్రాల వాడే మన యేసయ్య. దయగలవాడమ్మో, ఈ జగమున లేడమ్మో. అమ్మమ్మమ్మమ్మో, దయగలవాడమ్మో, ఈ జగమున లేడమ్మో. దయగలవాడమ్మో, ఈ జగమున లేడమ్మో. దయగలవాడమ్మో, ఈ జగమున లేడమ్మో. అమ్మమ్మమ్మమ్మో, చిత్రాల వాడే మన యేసయ్య, చాలా చిత్రాల వాడే మన యేసయ్య. చిత్రాల వాడే మన యేసయ్య, చాలా చిత్రాల వాడే మన యేసయ్య. క్రీస్తు నేడు పుట్టెను. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్.
హ్యాపీ 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 క్రిస్మస్. మెర్రీ 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 క్రిస్మస్. మెర్రీ 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 క్రిస్మస్. హ్యాపీ 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 క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ మెర్రీ క్రిస్మస్. మెర్రీ మెర్రీ హ్యాపీ క్రిస్మస్. మెర్రీ 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 క్రిస్మస్. హ్యాపీ 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 క్రిస్మస్. హ్యాపీ 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 క్రిస్మస్. మెర్రీ 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 క్రిస్మస్. మెర్రీ 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 క్రిస్మస్. హ్యాపీ 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 క్రిస్మస్. హ్యాపీ 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 క్రిస్మస్. మెర్రీ 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 క్రిస్మస్. హ్యాపీ 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 క్రిస్మస్. హ్యాపీ 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 క్రిస్మస్. మెర్రీ 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 క్రిస్మస్. మెర్రీ 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 క్రిస్మస్. హ్యాపీ 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 క్రిస్మస్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్ర. చప్పట్లు కొట్టి ప్రభువుని గణపరుద్దా. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఆమేన్.